జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ఈ ధనుర్మాస వ్రతాన్ని 27 రోజులు ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తిని మనలో పెంపొందించింది అమ్మ. ఎంత చక్కటి వ్రతం ఇది. తిరుప్పావై ఏదైతే ఉందో ఇది ఒక దివ్యమైన ప్రబంధం. ఇది వేదాన్ని అనుసరించి మాత్రమే వెళుతోంది. అమ్మ ఎక్కడివి లేనివి సృష్టించట్లా, తాను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. అందుకనే మనం తిరుప్పావై వ్రతాన్ని ప్రతి ఒక్కరం కూడా వింటాం. కనీసం భాష కాని భాష అయినప్పటికీ కూడా వినటానికి పరిమితం చేసుకున్నా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ తిరుప్పావై. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని గానం చేస్తున్నా విన్నా పుణ్య ఫలితాలు లభిస్తాయి. 28వ పాసురంలో అమ్మ స్వామివారితో జరిగేటటువంటి సంభాషణలు చాలా మనకి ఆనందాన్ని కలిగజేస్తాయండి. ఒక శరణాగతి అన్నదాన్ని 8 లైన్ల పాసురంలో అమ్మ ఎంత చక్కగా పొందిగ్గా పెట్టిందంటే, ఎంత చక్కగా అంటే స్వామివారికి మన అమ్మ ఆండాళ్ళ తల్లికి మధ్యలో జరిగేటటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఆ సంభాషణలు చాలా 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 బాగుంటాయండి ఈ పాసురంలో. మరి ఇప్పుడు వీళ్ళన్నీ అడుగుతూ వచ్చారు స్వామివారిని, స్వామివారు కూడా ఇచ్చారు, అన్ని ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు స్వామివారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మీరు ఇప్పటి వరకు నన్ను అన్నీ అడుగుతూ వచ్చారు, సరే మీరు అడిగిన అన్ని విషయాలు మరియు మీరు ఇంకా ఏదైనా అడగబోయే ముందు వాటి నిజమైన అవసరం మీ అందరికీ ఉందా లేదా? మీరు నా నుండి ఏదైనా పొందేందుకు, ఏదైనా అర్హత సాధించడానికి మీరేం చేశారో చెప్పగలరా అన్నది. ఎంత చక్కగా అడిగారు చూడండి స్వామివారు కూడా. స్వామివారు అలా అంటూనే వాళ్ళతో ఆడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరైనా పిల్లలు మన ఇంటికి వస్తే వారు ముద్దుగా అనిపిస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని కొద్ది కొద్దిగా ఏడిపిస్తూ చివరిగా వారు అడిగింది వారికి ఇచ్చి ఆనందంగా మనం పంపుతాం. ఇక్కడ స్వామివారు చేసింది అదే. వారు ఎలా ప్రతిస్పందిస్తారో చూస్తున్నారన్నమాట. గోపికలందరూ ఎలా ప్రతిస్పందిస్తారో పాపం. 27 రోజులు చలిలో పడి అలా వచ్చి పాడుకుంటూ పాసురాలను పాడుకుంటూ స్వామే దైవంగా కోరుకుంటూ స్వామివారి ఇంటికి చేరి స్వామివారిని నిద్రలేపి అమ్మవారిని నిద్రలేపి ఆ చలిలో అలా పాడుకుంటూ వచ్చారంటే స్వామివారికి ఉండదండి, ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలిగా. వీరు నిజంగా ప్రేమతోనే వచ్చారా అని స్వామి ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నారు అందరినీ కూడా. అప్పుడు మన అమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడుతోంది. స్వామి ఏమిటి అలా అంటారు? మేం స్వార్థమెరగని సేవయే పరమావధిగా ఉన్న యాదవ కులంలో జన్మించామయ్యా. స్వామి నువ్వు తప్ప మాకు ఏ మార్గాలు తెలియవు. మేము అనుసరించిన ఇతర మార్గాలు ఏమైనా ఉంటే ఓ స్వామి మమ్మల్ని దానికి వదిలేయండి.
మమ్మల్ని ఆ మార్గంలోనే కొనసాగించండి, కానీ మీరు అనుకునేటట్లు మాకు అలాంటి మార్గాలు ఏమీ తెలియవు స్వామి. మేము ఇలా అన్నామంటే మీరు ఏమీ అనుకోవద్దు. మిమ్మల్ని వ్యతిరేకించిన శిశుపాలుడికి మోక్షం ఎవరిచ్చారు స్వామి? చెప్పండి, మీరే కదా. అది మాకు తెలుసులే స్వామి, మా పెద్దలు మాకు చెప్పారు, మాకు తెలుసది. శిశుపాలుడికి ఎవరిచ్చారు స్వామి మోక్షం? మీరే కదా. ఇక్కడ మన అమ్మ ఎంత గొప్పగా చెప్తోందంటే, అన్నీ మాకు తెలుసులే అని కాకుండా మా పెద్దలు చెప్పారు అని గొప్ప సంస్కారవంతంగా మాట్లాడింది. ఆ మాటలకే స్వామివారు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు, కానీ ఎక్కడా బయటపడట్లా. అలా నవ్వుకుంటూ ఇంకా పరీక్ష చేద్దామని అంటున్నారు. అప్పుడు, ఓ స్వామి, మీరు శిశుపాలుడికి మోక్షం ఎందుకు ఇచ్చారో మాకు తెలుసులే స్వామి. ఎందుకంటే మాకు తెలుసది, మీ పేరుని చాలాసార్లు తలిచిన వారిలో శిశుపాలుడే. అందుకే కదా స్వామి మీరు ఆయనకి మోక్షం ఇచ్చేశారు. అలాగే కాకాసురన్ మీ పాదాలపై పట్టడం వలన అతనికి ఉపశమనం లభించింది కదా స్వామి అంటూ ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే, శ్రీకృష్ణుడికి రాముడు ఒక్కడే అనే విషయాన్ని గోప బాలికలకి ఎదురుకుండా అమ్మ నిర్ధారణ చేసింది. స్వామి ఎదురుకుండానే, శ్రీకృష్ణుడు రాముడు ఒక్కడేనయ్యా, ఆ ఇద్దరు అవతారాలు ఒకటేనయ్యా అని చెప్తోంది. ఎందుకంటే పాసురం గానం చేస్తూ వస్తున్నప్పుడు కృష్ణుడు వేరు రాముడు వేరు అనుకుని కొంతమంది గోపాలికలు అన్నారు కదా. అమ్మకు అన్నీ గుర్తే. ఎందుకంటే నాన్నైనా మర్చిపోవచ్చునేమో కానీ అమ్మ ఎప్పుడూ పిల్లల విషయంలో మర్చిపోదు. అందుకనే మన శాస్త్రం కూడా అమ్మని ఏం చెప్తోంది అంటే, నమాతు పరదైవతం అంటోంది. అంటే తల్లిని మించిన దైవం లేదనే చెప్తోంది. అంటే తల్లి అన్ని గుర్తుపెట్టుకుంటుంది, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. నా బిడ్డలు ఎక్కడ వివాదాస్పదంలో ఉన్నారు, వాళ్ళని కలపాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ. అలాగే ఇక్కడ అమ్మ ఆనాడు కృష్ణుడు వేరు రాముడు వేరు గోప బాలికలు అన్న మాటని స్వామి ఎదురుకుండానే నిర్ధారణ చేసింది. సరే, అమ్మ ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తోంది. ఏ వారందరూ నిన్ను ద్వేషిస్తే వాళ్ళకే మోక్షం ఇచ్చావు కదయ్యా, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళందరికీ మోక్షం ఇచ్చావు కదా స్వామి. మరి మేము వాళ్ళ కాదు కదా, రాక్షస ప్రవృత్తి లేదు కదా మాలో, మరి మాకెందుకు మీ ప్రేమను పంచరు స్వామి చెప్పండి అని అమ్మ చాలా ఏమీ తెలియనట్టే మన ఆండాళి తల్లి స్వామివారిని అడగడం ప్రారంభించింది. అడగడం కూడా అమ్మ ఎంత చక్కగా గానం చేసిందంటే, ఈ 8 లైన్ల పాసురము కూడా శరణాగతికి సంబంధించింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, கரவைகள் பின் சென்று காணும் சேருந்தும்போன் அறிவென்றுமில்லாத ஆயக்குலத்து உந்தனை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை வந்துமில்லாத கோவிந்தா உந்தனோடு உறவேல் நமக்கு ஒள்ளிக்கு ஒளியாது அறியாத பிள்ளைகளும் நம்பினால் உந்தனை சிறுபேரலை தனவும் சீரியறியாளாதே இறைவா நீ தாராய் పరయేలోరెంబావాయ్. ఆలమందలతోడి అడవులలో పడి తినడి అమాయకులము గోపకులజులము నీవు తోడ పుట్టిన పుణ్యమే మా పుణ్యము కొరత కొంచెములేని గోవిందా నీతోడి సంబంధము కాదన్న పోవునది కాదురా గోవింద లోక మర్యాదలలో తెరుంగనిలేమలము చిన్న పేరున నిన్ను ప్రేమతో పిలిచేము కోపగించక స్వామి కరుణించు పరనిమ్ము గోవింద జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఎంత చక్కగా అమ్మ చెప్తుందంటే, కరవైగల్ పిన్సెండ్రు, ఓ స్వామి, ఆవులు ఎలాంటి జ్ఞానం లేనివి, ఏ రకమైన జ్ఞానం లేనివి. అది మీకు తెలీదా స్వామి? మేము
ఆవుల వెనక వెళ్తూ ఉంటాం. మా బతుకులన్నీ ఆవులతోనే స్వామి. ఆవుల వెనకే మా జీవితం అంతా గడుస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని పొందాలంటే ఒక గురువు దగ్గర జీవించాలి కదా స్వామి. మాకు గురువు ఎక్కడ స్వామి? మాకు గురువు అంటే ఏంటి స్వామి? మాకు ఆవులే ఆచార్యులు, అంతకన్నా మా గురువులు ఏం లేదు స్వామి. మేము ఆవులను అనుసరిస్తూ వెళ్తాం అని. మాకు గురువు అనేది ఎవరయ్యా అంటే ఆవులు అని ఎంత స్పష్టంగా చెప్తోందో. నరసింహ పురాణంలో ఒక విషయం ఉంది. జ్ఞానేన హీన పశుభి సమాన అని నరసింహ పురాణంలో 16, 13 అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే జ్ఞానం లేనివాడు పశువుతో సమానం అని చెప్తోంది. అంటే స్వామి మేము ఆ ఆవుల నుండి మేము నేర్చుకున్నది అటువంటి జ్ఞానమే. అంటే ఎంత గొప్పగా చెప్తాం స్వామి. నీ ముందు అంతా మేము చిన్నవాళ్ళమే. ఆ ఆవుల నుండి నేర్చుకుంది మేమేంటి? మేము పశు జ్ఞానమే నేర్చుకున్నామని చెప్తోంది అమ్మ. మాకేదో గొప్పగా తెలుసును అనుకుంటాడేమో స్వామి. గొప్పగా తెలుసును ఉంటే ఇంకేం చెప్పడలే, పంపించేస్తాడనే ఉద్దేశంతో మేము మాకు ఆచార్యులు గోవులు స్వామి. ఆ గోవులు ఎలా చేస్తే అలా వెళ్తాం. మాకు తెలీదు. అక్కడ నృసింహ పురాణంలో జ్ఞానేనిహీన పశుభి సమాన అంటే జ్ఞానం లేనివాడు పశువుతోనే సమానం కదా. ఆ పశువులు ఎలా ఉన్నాయో అటువంటి జ్ఞానమే ఉంది మాకు. కొత్తగా వచ్చిన జ్ఞానం ఏం లేదు స్వామి. మా ఆవుల నుండి మేము నేర్చుకుంది అటువంటి జ్ఞానమే స్వామి. మాకు ఏవైనా కొన్ని అర్హతలు వచ్చినట్లు కనిపిస్తున్నాయా మీకు? ఏవో అర్హతలు అన్నారు కదా ఇందాక. మాకేమన్నా దీన్ని బట్టి అర్హతలు ఏమైనా ఉన్నాయా మాకు అని. కానం సెన్రిందు మేము అడవికి వెళ్తాం స్వామి. గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లో తమ సామర్థ్యంతో నివసించే జ్ఞానులు కాకుండా మేము ఈ చిన్న ప్రదేశంలో నివసిస్తూ ఉంటాం, అడవుల్లో. మాకు ఎలా వస్తుంది జ్ఞానం? గ్రామాల్లో ఉన్నామా, పట్టణాల్లో ఉన్నామా, నగరాల్లో ఉన్నామా? మేము ఉండేది అడవుల్లో ఉన్నాం, గోవులు కాసుకుంటూ ఉన్నాం. మాకెక్కడి నుంచి వస్తుంది స్వామి? ఆవులకు ఆహారం కోసం అడిగి వెళ్తూ ఉంటాం. సాలగ్రామం మొదలైన వాటిలో చాలా మంది సాధువులు నివసిస్తారు, ప్రదేశం అంటూ ఉంటారు స్వామి. మేము వెళ్ళే అడవి అయితే స్వాములు సాధువులు నివసించే ప్రదేశం కాదు. ఏదో పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి అడవులు అంతే. అక్కడికి వెళ్ళాం కదా, ఏదో స్వామీజీలు మాకేదో చెప్పారని అనుకోకు స్వామి. నువ్వు అలా అనుకుంటున్నావేమో, పొరపాటు పడుతున్నావేమో. మాకెవ్వరూ లేదు స్వామి. మాకు అర్హతలు ఏవీ లేవు. ఎందుకంటే మేము అడవికి వెళితే అక్కడ మునులు గొప్పవారు ఉంటారు కదా. అలాంటి అడవి అయితే కాదు స్వామోయ్. ఆ అడవి కేవలం ఆవులకు గడ్డి ఉండేది. దానివల్ల ప్రయోజనం ఏముంది? సెరిందు మా కాళ్ళు గ్రామంలో ఉండవు. ఎందుకంటే గ్రామంలో ఉంటే ఎవరైనా జ్ఞానం బోధిస్తారు కదా అనుకుంటావు నువ్వు కదా స్వామి. మేము గ్రామంలో లేవు, అడవుల్లోనే ఉంటున్నాం. మా జ్ఞానానికి సంబంధించిన అర్హత కూడా మాకు లేదు. అప్పుడు స్వామి అంటున్నారు, హరివొండ్రం గోవులను సంరక్షించడం వర్ణాశ్రమ ధర్మం కాబట్టి మీరంతా అలా చేస్తున్నారుగా, అది అర్హత కాదా అని స్వామి సుత్తి మెత్తగా అన్నారు. అప్పుడు మన అమ్మ ఊరుకుంటుందా? అమ్మ అంటోంది, లేదు, మేము ఏ వైరాగ్యంతో ధర్మాన్ని అనుసరించడానికి అరవలు వెళ్ళట్లే స్వామి. నువ్వు అనుకుంటున్నావేమో వర్ణాశ్రమ ధర్మాలు ఇలాంటివి ఏమి తెలియదు స్వామి మాకు. మేము ఋషులు వంటి తపస్సు చేయడానికి అక్కడికి వెళ్ళట్లా. మేము అడవికి వెళ్ళగలిగేది గోవులు మేతకే స్వామి. వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ మాకు తెలియవు. నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాకేం అర్థమవుతుంది స్వామి. మేము గోవులు కాచుకునేవాళ్ళం, మాకేం తెలుస్తుంది? మేము ఆవులకి పెట్టి మేము తింటాం అంతే. ఎప్పుడు తింటామో ఏ సమయానికి తింటామో మాకే తెలియదు. మాకు వర్ణాశ్రమ ధర్మాలు ఏంటి స్వామి? దీన్ని మీరు కర్మయోగంగా ఎలా పరిగణించగలరు? అప్పుడు స్వామివారు అంటున్నారు, ఇదంతా కూడా మనకి కాన్వర్సేషనేనండి. ఇదంతా కూడా స్వామివారికి అమ్మవారికి, స్వామివారికి అమ్మవారికి. అప్పుడు స్వామి అంటున్నారు, అరివొండ్రం ఎల్లదు మీకు ఇప్పుడు అలాంటి జ్ఞానం ఏమీ లేకపోవచ్చు. ఈయన వెంటనే స్వామి ఊరుకుంటారేంటి? జ్ఞానం లేదన్నారు వాళ్ళు. అవునమ్మా, ఇప్పుడు నీ జ్ఞానం లేకపోవచ్చు, కానీ మీరు గత జన్మలో మీరు ఆ స్థాయి జ్ఞానాన్ని పొంది ఉండొచ్చు కదా. ఈ జన్మలోనే కావాలా? అంతకు మునుపు జన్మలో మీరు ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఉపయోగపడచ్చు కదా. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, ఒక ఉదాహరణ చెప్తున్నారు. అమ్మా చూడండి, ధర్మవ్యాధుని చరిత్ర వినలేదా మీరు? అతడు గోమాంసం అమ్మి జీవించేవాడు. అలా అమ్మి జీవించిన పెద్దలకు కూడా ధర్మ సందేహాలు తీర్చేవాడు. అడవిలోనే పడి ఉండి దొరికిందల్లా తిని జడభరతుడు ఏమయ్యాడు? మహాజ్ఞాని అయ్యాడు. జన్మచే తక్కువ వాడైన విదురుడు జ్ఞానాధికుడయ్యాడు. గిరిజన స్త్రీ శబరి ధర్మ నిపుణురాలైంది.
అందుచేత కర్మయోగం ఏమీ లేకున్నా జ్ఞానభక్తుల చేత జ్ఞానభక్తులు ఉన్నచో ఖచ్చితంగా మంచి దాన్ని మీరు పొందగలుగుతారు అని ఆ స్వామివారు ఎంత చక్కగా చెప్పారంటే ఇక్కడ ఇది కూడా వర్ణాశ్రమ ధర్మమే అంటే ఇది ఒక జ్ఞానమే కదా అని చెప్తున్నారు. అప్పుడు చెప్పంగానే ఈ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా స్వామివారు చెప్పారు. ఏ పూర్వజన్మ వాసనాఫలం కాదా ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు అన్నారు. అనరం ఒక్కటి కూడా కాదు స్వామి, ఏది కాదు స్వామి, ఏ జీవితంలోనూ మాకు అలాంటి అర్హత ఏమీ లేదు. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, మమ్మల్ని చూసి ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. భగవద్జ్ఞానానికి దారితీసే ఆత్మజ్ఞానం మాకు లేదు. అలాంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత వచ్చే భక్తి కూడా మాకు లేదు. కృష్ణునితో మిళితం చెయ్యాలనే గోపికల ఆతృత భక్తి రూపం కాదా అని అడుగుతావా స్వామి? నీ మనసులో మాట మాకు తెలుసు. ఇక్కడ నాతో మిళితం చేయటానికి అది భక్తి రూపం కాదా అని అడుగుతావేమో. నీ మనసులో మాట కూడా చెప్పేస్తున్నావు స్వామి. స్వామిని పొందాలన్న కోరిక స్వభావం తప్పించి మాకేమీ లేదు. మేము మిమ్మల్ని పొందడానికి ఒక సాధనంగా భావించాం అంతే స్వామి. మాకేమిటో తెలీదు, భక్తి తెలీదు. మీరు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వర్ణాశ్రమ ధర్మాలు అంటున్నారు, భక్తి అంటున్నారు, కర్మయోగం అంటున్నారు. మాకేం తెలియదు స్వామి. కాబట్టి స్వామి మిమ్మల్ని చేరుకోవడానికి సాధనంగా ఉపయోగించగల కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఏమీ మాకు లేవు, మాకు తెలియవు కూడా. అది ఎవరు మాకు చెప్పలే. అదే విషయాన్ని నమ్మాళ్వారు అదే క్రమంలో చెప్పారు. నోన్రానుండి ఇలయిన్ నిన్ను అరివు ఇలిన్, నాకు కర్మయోగము అనే కర్మక్రియలు లేవు, లేదా ఏదైనా జ్ఞానం లేదు. అందువలన తర్వాత తదుపరి దశ భక్తి కూడా లేదు, జ్ఞానం తర్వాత వచ్చే భక్తి కూడా నాకు లేదు అని అమ్మ ఏం చెప్తోంది? నమ్మాళ్ళు వారు చెప్పిన అంశాన్ని ఇక్కడ చెప్పింది. మన స్వామి ఊరుకుంటారా? అప్పుడు స్వామి అన్నారు, తొండరపడి అల్వారు ఆయన ఒక మాట అన్నారు. తన కర్మ జ్ఞాన భక్తి యోగాలు లేవని చెప్పడానికి కలిత్తుముండ్రు అని పాడారు. మీరు కూడా ఆళ్వార్లాగానే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అలాంటి జ్ఞానం ఉంది కదా అని అన్నారు. ఐక్కులం మేము ఆవుల కాపర్లం స్వామి, నువ్వు ఎవరో తొండరప్పడి ఆళ్వారితో పోలిస్తూ వేడి స్వామి మమ్మల్ని, మాకేమీ తెలీదు. మాకు అలాంటి జ్ఞానం ఉంటే ఇక్కడికి వస్తామా? మాకేం జ్ఞానం లేదు, నీ ప్రేమ పొందడానికి వచ్చాం. ఇవన్నీ నువ్వు ఊహించుకుంటే ఎలాగా? మాకు ఎలాంటి జ్ఞానము ఉండదు. అది మాకు అమ్మ ఆండాళ్ళ తల్లి ఎంత చక్కగా చెప్పిందో చూడండి. తల్లి అప్పుడు స్వామిని అంటున్నారు, తల్లితో స్వామి అంటున్నారు, మీకు ఎలాంటి అర్హతలు లేవు కదా, కానీ మీకు ఇంకా మోక్షం కావాలా? ఏమిటమ్మా ఇది? ఏదైనా ఒక అర్హత ఉంటేనే కదా మోక్షం ఇవ్వడానికి. ఎలా అది? ఉంతన్నై పిరవి పేర్ అంటే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారంటే, పుణ్యము మంచి కర్మ లేనివారు మోక్షం కోరుకోలేరు అని కృష్ణుడు ఖచ్చితంగా చెప్తున్నారు. అప్పుడు మన అమ్మ అంటుంది, అమ్మ వదులుతుందా? అది ఎలా అవుతుంది స్వామి? మాకు ఏమీ తెలీదు, మేము నిన్ను పొందడానికి వచ్చాం. మాకు పుణ్యం అంటే స్వామే, స్వామి అంటే పుణ్యమే, ఇంకా అంతకన్నా మాకు ఏమీ తెలియదు స్వామి. నువ్వేవో చెప్తున్నావు, మాకు ఏమీ అర్థం కావట్లా. అర్హతలు అంటావు, కర్మయోగం అంటావు, భక్తి యోగం అంటావు, నువ్వేవో చెప్తున్నావు, మాకేమీ తెలియదు. పుణ్యం అంటే స్వామి, స్వామి అంటే పుణ్యం, నువ్వే మా సాధనం, అంతకన్నా మాకేం తెలియదు. పిరవి పెరుంతానై ప్రజలు పెరుమాళ వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తారు. మన అలా ఉన్నామా స్వామి? మీరు మా మధ్య పుట్టారు మీరు. మేము పెరుమాళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం. అలా కాదు కదా స్వామి, మీరు మా మధ్య పుట్టారు, మాతో కలిసి ఉన్నారు కదా స్వామి, అదే మాకు లభించిన పుణ్యం. పుణ్యం నాముడేయోం, మేము నిన్ను పొందామంతే, అదే మాకు పుణ్యం. మేము మీతో ఆడుకున్నాం స్వామి, మీరు మర్చిపోయారా? మేము మర్చిపోలేదు. మీతో మాకు కావాల్సింది ఏమిటి? మీ ప్రేమతత్వాన్ని పొందడమే, అంతకన్నా మాకు కావాల్సింది ఏం లేదు స్వామి. కృష్ణుడు వాళ్ళ మాటలు పట్టుకున్నాడు. ఆగండి ఆగండి, మీకు జ్ఞానం లేదని కాబట్టి మంచి కర్మ లేదని మీరే చెప్పారు కదా, కానీ ఇప్పుడు మీకు పుణ్యం వచ్చిందని చెప్తున్నావు నువ్వు. అదేమిటి? ఇందాక పుణ్యం లేదన్నావు, ఏంటి ఆండాళ్ళు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇందాక పుణ్యం లేదన్నావు, ఇప్పుడు పుణ్యం వచ్చిందంటున్నావు, ఏంటిది? ఇది ఎలాగా అన్నాడు స్వామి. మీకు యోగములే లేవు, చాలా అనర్హుల అంశాలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి నేను మీకు మోక్షం ఎందుకు ఇవ్వాలి అన్నారు స్వామివారు. మాలో అన్నీ లేకపోవడం గురించి మాట్లాడుకున్నాం,
నీలో ఏదైనా లోటు ఉందని చెప్పావా? నువ్వే సర్వస్వం అనుకున్నాం కదా స్వామి. నీలో ఏమైనా లోట్లు ఏమైనా వెతికామో, లోటుపాట్లు ఏమైనా, నువ్వే సర్వస్వం అనుకుని వచ్చాం. మా దగ్గర అన్నీ లేకపోవడమే, మీరు ప్రతిదీ కలిగి ఉన్నారు కదా, అందుకని మీ దగ్గర వచ్చాం. మేము లోతైన గొయ్యిలా ఉన్నాం, మరి మీరు ఆ గొయ్యిలో సరిగ్గా సరిపోయే పర్వతంలాగా ఉన్నారు. కాబట్టి మాకు మంచి మ్యాచ్ దొరికింది స్వామి మీతో, అందుకనే మీ దగ్గరకు వచ్చాం. మేము లోతై గొయ్యినవుతే అందులో మీరు పర్వతం లాంటి వారు, అందుకనే మీ దగ్గరకు వచ్చాం. మా దగ్గర ప్రతిదీ లేకపోవడం వల్ల మేము మా అన్నీ కోల్పోవాల్సి వచ్చింది స్వామి. మీకు ఏదైనా లోపిస్తే మాత్రమే, మరేమీ లేని కారణంగా మేము మిమ్మల్ని కోల్పోవాల్సిన అవసరం లేదు స్వామి. మాకు ఇతర మార్గాలు ఏం లేవు మిమ్మల్ని చేరుకోవడానికి, మీరు మాత్రమే మా సాధనం. ఇంకా అంతకన్నా మాకేం తెలియదు స్వామి, మీరు ఏదో మాట్లాడేస్తున్నారు అని. అప్పుడు స్వామి అన్నారు, నేనే సర్వస్వం అని నువ్వు చెప్తున్నావు కదా అన్నాళ్ళు, కాబట్టి నేను కావాలంటే నీకు మోక్షం ఇవ్వగలను, లేదా నేను వద్దనుకుంటే కాదనగలను అన్నారు స్వామి. అప్పుడు మన అండాళ్ళ తల్లి ఊరుకుంటుందా? ఇవన్నీ నిన్ను అడగడానికి పరంపదానికి వచ్చామా? మేము లేకుండా మీరెక్కడ ఉండగలరా? కాబట్టి మీరు మాతో ఉండటానికి, మమ్మల్ని ఆట పట్టించడానికి, మరియు మేము మీకు చెప్పే పనులన్నీ చేయడానికి ఇక్కడ జన్మించారు మీరు. ఏడు స్వామి, మేము లేకుండా మీరు ఉన్నారా? మేము ఉంటేనే కదయ్యా, మేము ఉంటేనే కదా నువ్వు ఉన్నావు. భక్తుడు ఉంటేనే కదా స్వామి భగవంతుడు ఉండేది. అదేడు స్వామి అలా మాట్లాడతారు? మేము ఉంటే, భక్తుడు ఉంటే భగవంతుడికి విలువ. మేము ఉన్నాం, మీరు ఎందుకు ఉన్నారు? మమ్మల్ని ఆట పట్టించడానికి, మాలో ఉన్న లోటుపాట్లు చూపించడానికే కదా స్వామి మీరుంది. అంటే భక్తుడు ఉంటేనే భగవంతుడి విలువ అని, అలాగే నేనుంటేనే కదా మా నాన్న విలువ. నాన్న అమ్మ అని పిలిచేది నేను ఉండాలి కదా స్వామి. ముందు నేనుంటేనే కదా వాళ్ళకి విలువ వచ్చేది, అమ్మ నాన్న అని పిలిపించుకోవడానికి అందే అమ్మ. వెంటనే ఈ గోవిందనామం పెరుమాళ్ళని శరణాగతి చేసేటప్పుడు పరిగణించే పెరుమాళ్ళ యొక్క ప్రధాన గుణాల్లో ఇదొకటి. మా అమ్మ ఆండాళ్ళ తల్లి పూర్వపాసురాల్లో 3 సార్లు ఒక మాట అంది. ఏ మాట అన్నా? నారాయణన్ అనే పేరును ఉపయోగించింది. కానీ నిన్నటి రోజు నుంచి, అంటే 27వ పాసురం నుంచి 27, 28, 29 పాసురాల్లో అమ్మ కృష్ణుడి యొక్క వీక్నెస్ను పట్టేసింది. అమ్మ ఏమనంది? కృష్ణుడికి ఏ నామం అంటే బాగా ఇష్టం. అందుకనే మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు లైన్లో మనం వెళ్తూ ఉంటాం, వరుసల్లో వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వరుస ఉండి కదలకుండా అలా చాలాసేపు నుంచోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటుంది. మళ్ళీ కదులుతుంది, కదులుతా గోవిందా 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 అంటే ఎందుకంటారు? అది ఉన్న శ్రమనంతా మర్చిపోతారు. అందుకనే స్వామికి ఉన్న అన్ని నామాల్లోనూ గోవిందా అంటే ఆయన మురిసిపోతాడు. ఆమె నారాయణ అని చెప్పినప్పుడు పెరుమాళ్ళు సంతోషంగా ఉన్నట్లు అమ్మకి కనిపించలేదు. ఆయన గొప్పతనాన్ని స్మరించకుండా ఇక్కడ అమ్మ ఉండలేకపోయింది. కాబట్టి కృష్ణుడిని సంతోషపెట్టడానికి ఆమె అతన్ని 3 సార్లు, కృష్ణుడిని 3 సార్లు గోవిందా అని పిలిచింది. కానీ అర్థం అదే, ఎలా పిలిచినా స్వామి అర్థం అదే. కానీ ఆయన ఉడిసిపోతున్నాడు అంతే. ఆయన ఉడిసే పేరే కదండి మనం పిలవాల్సింది. అన్నీ ఉన్నవాడు ఏమీ లేని వారికి స్వామి అంటున్నారు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలనే నియమం ఏదన్నా ఉందా అండాళ్ళు? చెప్పు ఒకసారి అని. వెంటనే నువ్వు మా బంధువు కాదా? మాకు కావాల్సిన మీరు చూసుకోవాల్సిన అవసరం లేదా స్వామి? ఏంటి స్వామి ఇలా మాట్లాడతారు? మా సంబంధం వల్లే కదా చివరి వరకు మీతో మేము ఉంటాం కదా. ఉంతోడు నురవాలియే నమక్ ఇంగ్ జిక్ జియాదు. మా బంధం వల్ల గాని మీ వల్ల గాని విచ్ఛిన్నం కాదు. మన మధ్య అవగాహనతో కలిసి ప్రయత్నించిన అది విచ్ఛిన్నం అవుతే అవ్వదు. మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్నారు స్వామి. సరే విచ్ఛిన్నం కాదు, మన మధ్య ప్రేమ అంటున్నారు కదా, మీరు ఎలా చెప్పగలరు అన్నారు స్వామి. అప్పుడు అమ్మ అంటోంది, మా పెద్దలు తిరుమజిస్సాయి ఆళ్వారు పాడిన నాన్నున్నై అండ్రి ఇల్ ఎన్ కందాయ నారాయణే ఎన్నై ఎన్నై అండ్రి ఇల్లు. నువ్వు లేకుండా నేను నారాయణ ఏమీ కాదు, మరియు నేను లేకుండా నువ్వు ఏమీ కాదు అని మా పెద్దలు తిరుమజిస్సాయి ఆళ్వారు అన్నారు. అదే మా సాక్ష్యం అందే అమ్మ. అప్పుడు స్వామి అన్నారు, పెద్దలు కదా
పితృ సమానులు, వారు అలా అంటంలో తప్పేం లేదు. నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నేను లేదు నారాయణ అంటంలో తప్పులేదు. సరే సరే స్వామి, మీరు అన్నది ఒప్పుకుంటాను స్వామి అమ్మంటోంది. పెద్దలు కదా బహుశా అలా ఉంటారు అని స్వామి అన్నారు. సరే స్వామి మీరు అన్నది ఒప్పుకుంటాను, కానీ మీరు మా ఆచార రూపంలో మా చేతుల్లో మొదటి ప్రమాణం ఏమిచ్చారో ఒకసారి ఆలోచించండి. ఏమిచ్చారు స్వామి మీరు? అందుకునే నారాయణే నమక్కే పరాయ తరువన్నన్నాము. నువ్వే రక్షకుడివి, మమ్మల్ని రక్షించవలసింది నువ్వే, అదే మా సంబంధం, ఎప్పటికీ ఇదే సంబంధం అందే అమ్మ స్వామివారితో. అప్పుడు స్వామివారు అంటున్నారు, మీరు గోపికలు కదా, మరి మీరు గోవిందన్గా మా సంబంధం గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు నన్ను బదులుగా నారాయణన్ పిలిచారు అని స్వామి అన్నారు. అప్పుడు అమ్మంటోంది, అన్నిటిలో ఉన్న నిన్ను నారాయణని పిలవడంలో తప్ప స్వామి, అన్నిట్లో నువ్వే ఉన్నావు, నిన్ను నారాయణన్ పిలవడంలో తప్పే ఉన్నదా స్వామి? అప్పుడు స్వామి అంటున్నారు, ఎక్కడికి వచ్చినా నా ఉద్దేశం మీ అందరితో కలిసి ఉండడమే, కాబట్టి మీరు నన్ను గోవిందన్ అని పిలవడం నాకు నచ్చిందమ్మా. మీరు ఏం పిలిచారో కానీ గోవిందన్ అనే మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది అన్నారు మన స్వామి. వాస్తవానికి మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. ఇక్కడ ఏంటంటే, ఒక యువరాజు ఒక సామాన్యులు జైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు విడుదలైన తర్వాత సాధారణ వ్యక్తి ఆ రోజుల్లో యువరాజుకు గుర్తు చేస్తే అది యువరాజు మనోభావాలను దెబ్బతీస్తుంది. అంటే యువరాజు ఒక సామాన్యులు ఒక జైల్లో ఉన్నారు, ఏదో కాకతాళీయంగా ఉండాల్సి వచ్చింది. ఉన్నప్పుడు ఈ విడుదలైన తర్వాత మళ్ళీ ఆ యువరాజు దగ్గరికి వెళ్ళి ఏదో సందర్భంలో ఇలా పాత విషయాలు గుర్తు చేస్తే కొంచెం ఆయన బాధగా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మన పెరుమాళ్ళు కూడా భావోద్వేగాన్ని కలిగి ఉన్నారు. అజ్ఞానము మరియు చిన్నతనం కారణంగా మేము అజ్ఞాన కారణంగా చేసాం స్వామి, ఆ మాట ఏదో అన్నాం నారాయణ అని ఏమనుకోకండి, గోవిందన్ అని పిలవాలి, మీకు ఇష్టమైన పేరు, క్షమించండి స్వామి, మేము మీతో మా సంబంధం గురించి మిమ్మల్ని నెట్టివేసి మీ పర్వతం గురించి మీకు గుర్తు చేసాం, ఏమనుకోకండి స్వామి అంది అమ్మ అనమాట. మా ప్రేమ వల్ల మా అజ్ఞానం వల్ల నిన్ను నారాయణ అని పిలిచాం, కాబట్టి దయచేసి మాకు సహకరించండి, మమ్మల్ని సహించండి స్వామి అని. అర్జునుడు కూడా కృష్ణుని గొప్పతనాన్ని తెలుసుకోకుండా తనని, అంటే కృష్ణుని, హే కృష్ణ, హే యాదవ, హే ఫ్రెండ్ అని భగవద్గీతలో కృష్ణుడుని పిలవడం జరిగింది. అయితే భగవద్గీత చెప్పిన తర్వాత కృష్ణుని యొక్క గొప్పతనం తెలుసుకుని క్షమించమని అర్జునుడు కృష్ణుడు వేడుకున్నాడు. అంతన్నైచ్చి చిరిపేర్ అజంతాన్ ఉన్ సిరి అరుళాదే, నీ సౌలభ్యాన్ని సంపాదించి ఆనందించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు అజ్ఞానము, చిన్న వయసు, ప్రేమ కారణంగా పొరపాటున నిన్ను గోవిందనికి బదులుగా నారాయణ అని పిలిచాం, దయచేసి నువ్వు కలత చెందకయ్యా, ఏదో పొరపాటు జరిగిపోయింది, నిన్ను నారాయణ అని పిలిచేసాం, నిన్ను గోవిందన్ అంటే నీకు ఆనందం అని మాకు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకున్నాం, నిన్ను గోవిందనే పిలుస్తాం, గోవిందా 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 అని అందాము. మేము దేవుడి గురించి ఆలోచించకుండా అడుగుతాం, కానీ మన గోవుల దేవుడు నువ్వే కదయ్యా, మాకెవరూ కాదు నువ్వే, మేము మీ ఆస్తివి, కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించకపోతే మీకు నష్టం లేదా? సర్వజ్ఞానిగా మీరు మాపై కోపంగా ఉండడం సరైనది కాదు స్వామి, మీ ఆస్తిని మేమే కదా ఆవులు కాచుకునే యాదవులం మేము, స్వామి నీ ఆస్తి మేమే కదా స్వామి, నీ సౌలభ్యానికి నీ కోపాన్ని, స్వామి నీకు మొహం మీద కోపం ఉంటే సార్ చూడటానికి మాకు చాలా అసహ్యంగా ఉంది స్వామి, నువ్వు నవ్వుతేనే బాగుంటావు స్వామి అని శరణాగతి చేసేటప్పుడు మీరు మీ అమ్మ ద్వారా వెళ్ళాలి అని స్వామి ఏం చెప్పారంటే, వీళ్ళంతా మళ్ళీ ట్రాక్ మారుస్తోంది అమ్మని చెప్పి, ఏమో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు శరణాగతికి వచ్చినప్పుడు అమ్మ ద్వారా వెళ్ళటం నీకు తెలీదా, అమ్మను పట్టుకోవా అని కృష్ణుడు వెనక్కి తగ్గడానికి ప్రయత్నం చేశాడు. అమ్మో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏది అడుగుతుంటే దాన్ని సమాధానం చెప్పేస్తుంది ఆండాళ్ళు అని చెప్పి, ఏమాయి శరణాగతి అంటున్నావు, ఏ అమ్మ ద్వారా రావాలని నీకు తెలీదా? ఇదే విషయాన్ని మన పార్శ్వలో మాట్లాడుకున్నాం. ఎప్పుడు మనం దర్శనార్థం ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాలకి ముందు అమ్మ దర్శనం అయిన తర్వాతే ఇవాళ దర్శనం. తామదంతా వెంటనే అమ్మే ఉంటుందంటే తామదంతా చేసామని కేవలం ఆశీస్సులు మరియు సిఫార్సుతో మాత్రమే స్వామి నీ దగ్గర ఉండగలిగామంటే ఎలా అనుకుంటున్నావు? ఆ అమ్మగారి సిఫార్సు లేకుండా ఇక్కడ వరకు మేము రాగలమా? ఏటి స్వామి అవన్నీ మాకు తెలుసులేవయ్యా, మేము అమ్మని పొగిడే ఇక్కడికి వచ్చాం,
అమ్మ ఆశీస్సులు తీసుకోకుండా ఆ సిఫార్సు పత్రం లేకుండా మేము నీ దగ్గర కూర్చుని ఉంచోగలమా ఇలాగా? ఏడు స్వామి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. దయచేసి మాకు ఇవన్నీ కాదు స్వామి, ఆ పరాయి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. దయచేసి మాకు మీ ప్రేమను పంచండి, మేము వెళ్ళిపోతాం. దయచేసి మాకు మోక్షానికి కలగజేయండి, మేము వెళ్ళిపోతాం అని అంటుంది అమ్మ. ఓ అమ్మాయి, అలాగే చేద్దాం అమ్మాయి, ఆలోచించండి. కట్టుబడి ఉండడం మరియు నేను ఆ మార్గాలన్నింటినీ నీకు ఏవైతే చెప్పామో అవన్నీ ఇస్తానమ్మాయి, ఎందుకు ఆవిడ నీకు, నువ్వు కంగారు పడకు అని స్వామివారు ఎంతో చక్కగా, అంటే ఎంత కాన్వర్సేషన్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందంటే అంత చక్కగా అనమాట. స్వామివారు అమ్మతో అంత చక్కగా మాట్లాడి ఏదైతే అమ్మ కోరుకుంటుందో అవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పి ఆ అమ్మకి హామీ ఇస్తారనమాట. అంటే వాళ్ళు శరణాగతి చేయడం గురించి ఇక్కడ ఈ పాసురం మాట్లాడుతోంది. ఎలా చెప్తోంది అంటే ఈ కర్మజ్ఞాన భక్తి యోగాలు మేము చేయలేమని చెప్పేసింది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పింది? స్వామి మాకు ఎలాంటి అర్హతలు లేవు, అర్హతలను లేవు కాబట్టి నిన్నే మేము సాధనంగా చేసుకుని వచ్చాం, మాకు ఏ అర్హత లేదు అని చెప్పేసి. మూడో పాయింట్ ఏం చెప్పింది? ప్రతిదానిలో పరిపూర్ణుడైన పెరుమాళను స్తుతిస్తూ ఉంటాం, అది సహజం. కానీ మా కులంలో పుట్టినవాడు నువ్వు మా దగ్గర ఉన్నావు, మీతో చనువు ఉండక ఎలా ఉంటుంది స్వామి అని మూడో దాంట్లో. నాలుగో దాంట్లో ఏమవుతుందంటే అవగాహన, మీకు మాకు ఉన్న సంబంధం అలాంటిది స్వామి, మా కులంలో పుట్టావు నువ్వు, మీకు మాకు అంత సంబంధం ఉంది, దగ్గర సంబంధం అనింది. ఆయన్ను చేరుకోవడానికి ఆయన కాకుండా ఇతర మార్గాలు ఉన్నాయని భావించే మన తప్పులను అంగీకరించడం, మరి బాధపడడం. అంటే నిన్ను పొందాలంటే ఇంక వేరే మార్గాలు ఏమి లేవయ్యా, నీ దగ్గరికే రావడం. వేరే మార్గాలు వేరే ఇవాళ భగవంతుడు నాకు నచ్చలేదని చెప్పేసి మార్చేసుకోవడాలు దేవుణ్ణి అలాంటివి మాకైతే లేవు. ఎప్పుడూ నువ్వే మాకు భగవంతుడివి. మన ఆచార్యుల ద్వారా ఆయనకి లొంగిపోవడం, ఈ ఆలోచనే శరణాగతి. ఎప్పుడు స్వామి లొంగుతాడు అంటే ఆచార్యుడు ద్వారా స్వామి మనకి లొంగుతాడు. అందువలన ఆచార్యుల్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం. గుడిలో ఆచారి ఏమి చెబితే అది భగవంతుడు వింటాడు. ఆయన ద్వారానే మన లక్ష్యాలను మనం సాధించగలుగుతాము అని అమ్మ ఎంత చక్కగా చెప్తోంది. ఈ ఆలోచన ఏదైతే ఉందో అదే శరణాగతి. అయితే అమ్మ శరణాగతి గురించి అద్భుతంగా, మామూలుగా కాదండి, చాలా అద్భుతంగా ఈ పాసనంలో చెప్పింది. స్వామికి అమ్మకి ఉన్నటువంటి మాట మంచి ఎంత చక్కగా వెళ్ళిందంటే మరి ఏ పాసనంలోనూ కూడా ఇంతగా జరగదు. స్వామి అక్కడ మౌనం పాటించారు, కానీ ఈ 28వ పాసనంలో స్వామి అంతా కూడా మాటలతోనే ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పాసనం. అమ్మ ఎంతో చక్కగా చెప్పింది. రేపటి 29వ పాసనంలో అమ్మ మనకి ఏమి చెప్పబోతుందో తెలియాలంటే రేపటి వరకు మనం అందరం కూడా ఆగాల్సిందే. జై గురుదత్త, శ్రీ గురుదత్త.